ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా? మనం ఇర్మియా గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 36 నుంచి 47 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. మనం 36, 37 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గురించి నా గుండె పిల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది. కిరాతు చేతివారిని గురించి నా గుండె పిల్లన గ్రోని వలె వాగుచున్నది. నిశ్చయంగా ప్రతి తల బోడి ఆయను, ప్రతి గడ్డయు గరిగింపబడెను. చేతులన్నింటి మీద నరుకును, నరుములకి మీద గోని పట్టియు ఉన్నవి. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా తీర్పు మరియు పునరుద్ధరణ ఆ ప్రేమతో కప్పబడి ఉంటుంది. జడ్జ్మెంట్ అండ్ రెస్టరేషన్ కవర్డ్ విత్ లవ్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే మోయాబు పూర్తిగా పట్టుబడబోతున్నందున దేవుడు బాధతో విలపించాడు. దేవుడు ఎంత గొప్పవాడండి. వారికి తీర్పు తీర్చే సమయం కూడా దేవునికి ఇష్టం ఉండదు, కానీ దేవుడు వారిని తీర్పు తీర్చాడు. ఎందుకంటే వారు చేసిన పని అలాంటిది. ఎంతో బాధతో ఆయన ములుగు విషాద వేనవలే విలిపించాడు. మోయాబు ఏడుపు శబ్దంతో నిండిపోయింది మరియు దాని పొరుగు దేశాలు తమ పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకొని నవ్వులు పాలైన మోయాబుని చూసి విలిపించాయి. ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని శిక్షను నివారించడానికి ఖచ్చితంగా మార్గం లేదు, ఎందుకంటే అది చాలా బలమైందిగా ఉంటుంది. మోయాబు నాశనమై బందీగా చేయబడ్డానికి కారణం వారు తమ గర్వంతో దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి కేమోషు విగ్రహాన్ని విశ్వసించారు. అయితే బంధింపబడిన మోయాబును మరలా తిరిగి వచ్చేలా చేస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంను లోతుగా ధ్యానం చేస్తే విషయాలన్నీ కూడా సారాంశంగా మనం చూడగలుగుతాం. దేవుడు ఎవరు? ఇంకా లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప లక్షణాలు చూడవచ్చు. 36, 47 దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఆ మోయాబు పొందబోయే తీర్పును బట్టి దేవుడు చింతించాడు కదండి. ఎంత గొప్ప దేవుడండి. మన బాధల్లో కూడా బాధపడే దేవుడు మరియు వారి పునరుద్ధానం తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మనల్ని మాత్రమే కాదు, తను సృష్టించిన ప్రజలందరినీ ప్రేమించే దేవుడు. ఈరోజు ఈ విషయాన్ని ఆలోచించాలి. చాలాసార్లు దేవుని బిడ్డలే కానీ ఇతరులే కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని ప్రశ్నిస్తుంటారు. దేవుడు ఒక విషయాన్ని మరలా మనకి తన వాక్యం ద్వారా బయలుపరుస్తున్న సత్యం ఏంటంటే దేవుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. మనల్నే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి దానిని, ముఖ్యంగా మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు. అంతిమంగా దేవుడు అన్ని దేశాలను తనను కీర్తించేలాగా, గణపరిచేలాగా దేవుడు చేస్తాడు. ఈ విషయం మనం కీర్తన 67, 5 మనం చూడగలుగుతాం. ఇంకా మనం ఈ వాక్య భాగము లోతుగా ధ్యానం చేస్తే దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటి అనే విషయాన్ని గ్రహించగలం. 42 నుంచి 45 వచనాలు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును కదండి. నాశనముకు ముందు ఇది చాలాసార్లు విన్నాము, మనకు తెలుసు. అయినా కూడా తెలియకుండానే గర్వం మనలోకి వచ్చేస్తుంటుంది, అహంకారము. ఈ రెండు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎంత ఎదిగితే అంత అణిగి ఉండటం దేవుడు నేర్పే పాఠం. ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. గర్వించిన మోయాబు జాతిని దేవుడు పూర్తిగా నాశనం చేశాడు. ఎందుకంటే గర్వము అనేది దేవుడు ఇచ్చిన వాక్యమును విస్మరించటం మరియు ఆయన ప్రతి
ఆయన ప్రతిరూపాన్ని కలిగి ఉన్న వ్యక్తులను అగౌరవపరచడం అనే గొప్ప పాపానికి దారితీరుస్తుంది కదండి. దేవుని ముందు మనలను మనము పైకి హెచ్చించుకోలేమని ఆ విషయాన్ని గుర్తించాలి. నిర్ధారించుకోవడానికి మనము అప్రమత్తంగా ఉండాలి, లేదా ఇతరుల చేత కూడా హెచ్చరించబడాలి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ విషయాన్ని ఆలోచించాలి. దేవుని ముందు మనం హెచ్చించుకుంటే మనం తగ్గించబడతాం. దేవుడు ఆ విధంగానే ఉండాలని కోరుకుంటాడు. దేవుని ఎట వినయం కలిగి ఈరోజు ఆలోచన చేద్దాం. ఏ విధంగా ఉంది మన జీవితం? గర్వపడుతున్నామా? అహంకారం కలిగి జీవిస్తున్నామా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనము చేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుడు చెప్పే వాక్యము ఏంటంటే వినయం కలిగి అందరినీ గౌరవించేలాగా జీవించినప్పుడు దేవుడు దీవిస్తాడు. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి ఎంత వందనాలు. నీ వాక్యమును బట్టి, సత్యమును బట్టి వందనాలు నాయన. మాతో మాట్లాడిన సత్యమును బట్టి వందనాలు. అవును నాయన, తగ్గింపు కలిగి జీవించే శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యముని ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలు మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే దయచేసి మాతో పంచుకోండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.